వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. మనకు తెలుసు 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు ఈ నెల 4వ తారీఖు వచ్చినాయి. కానీ ఇవాళ 11వ తారీఖు. ఇప్పటిదాకా కేరళలో కొలువుదీరినటువంటి యూడిఎఫ్ ప్రభుత్వం, ఆ యొక్క ప్రభుత్వం ఎవరు నడపాలి, కేరళ సీఎం ఎవరు అన్న దానిపైన ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. ఒకవైపు తమిళనాడులో భారీ ఎత్తున హంగు ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా పార్టీలకు సంబంధించినటువంటి సయోధ్య కుదిరిన తర్వాత జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం అయిపోయింది, సీఎంగా అయిపోయాడు. తర్వాత అసెంబ్లీలో ప్రమాణ స్వీకారాలు అయిపోయినాయి. తర్వాత తాజా మాజీ సీఎంగా అయినటువంటి డిఎంకే అధినేతగా ఉన్నటువంటి స్టాలిన్ని కలిసి వచ్చాడు. ఇదంతా చక్క తమిళనాడు రాజకీయాలు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అట్లాగే ఆయన పాలనాపరమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకొని ఐఏఎస్ఎల్ని లేకుంటే ముఖ్య కార్యదర్శుల్ని వాళ్ళందరికీ పోస్టింగ్స్ ట్రాన్స్ఫర్లు కూడా అయిపోయినాయి. కానీ కేరళలో మాత్రం ఇవాళ కేరళ ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పైన ఆ యొక్క పార్టీ హామీలను నమ్మి ఓటేసినటువంటి నేపానికి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరు అన్న డెసిషన్ కూడా తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఇవాళ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కేసీ వేణుగోపాల్ని సీఎం చేయాలని పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా అనేక మంది కొంత డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం. సో కేసీ వేణుగోపాల్ కూడా పట్టు బిగిస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఆయన కనుక సీఎం చేస్తే మళ్ళీ ఉప ఎన్నికలకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆయన కొంత ఆ సీఎం సీటుకు ప్రతిబంధకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. సో ఇప్పుడు కేసీ వేణుగోపాల్ని ముఖ్యమంత్రిగా చేయాలా వద్దా అన్న మీమాంసలో రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు కనుక కేసీ వేణుగోపాల్ని కనుక చేస్తే రాష్ట్రంలో 2 ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంత ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రధానంగా కేరళలో పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేసులకి కొత్త వాళ్ళు పుట్టుకొస్తున్నారు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో చాలా కీలకంగా మారుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఈ యొక్క ఉప ఎన్నికలు అనివార్యమైనటువంటి నేపథ్యంలో కేసీ వేణుగోపాల్ని కొంత సీఎంగా చేసే అవకాశాలు కొంత సన్నగిలుతున్నట్టుగా కొంత ఆలోచనలో పడినట్టు కనిపిస్తుంది. అట్లాగే ఈ యొక్క పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేసులకి కొత్త పేర్లు తెర మీదకి వస్తున్నాయి. మరోవైపు కేసీ వేణుగోపాల్ కొంత వెనుకబడడానికి కూడా ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తుంది. సో ప్రస్తుతం కేసీ వేణుగోపాల్ అలపుజాకు సంబంధించినటువంటి లోక్సభ నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా ఉన్నారు. అయితే ఆయన ముఖ్యమంత్రి కావాలంటే ఖచ్చితంగా ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా అలపుజాలో ఉప ఎన్నిక అనివార్యమయ్యే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి క్యాండిడేట్ కూడా కాదు. ఇక్కడ అలపుజా నియోజకవర్గం కూడా సిపిఐఎం అట్లాగే కాంగ్రెస్ మధ్య తీవ్రమైనటువంటి పోటీ ఉండే ఆ యొక్క అలపుజా నియోజకవర్గం. సో 2024 ఎన్నికల్లో కూడా శోభా సురేంద్రన్ ఆ యొక్క నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఇక్కడ బీజేపీ ఓట్ల శాతం కూడా దాదాపుగా 11% పెరిగినటువంటి నేపథ్యం. అంటే గతంలో చాలా మంది సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇక్కడ ఓడిపోయినటువంటి చరిత్ర అలపుజాలో ఉంది. కాబట్టి దీనిని కాంగ్రెస్ కొంత సేఫ్ సీట్ గా అయితే భావించే పరిస్థితి లేదు. కాబట్టి కేసీ వేణుగోపాల్ సీఎం చేసిన అలపుజాలో మళ్ళీ ఉప ఎన్నికలు పోతే ఒక పార్లమెంట్ స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ చేజార్చుకునే అవకాశం ఉంటుంది. పైగా పార్టీ శ్రేణుల్లో అట్లాగే కొంతమంది మిత్రపక్షాల్లో కూడా కేసీ వేణుగోపాల్ పైన కొంత అసంతృప్తి ఉన్నట్లుగా కూడా స్పష్టంగా కొంత చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలోనే. కాబట్టి ఖచ్చితంగా ఆ సీటు కోల్పోయే ప్రమాదం ఒకటి ఉంది. అట్లాగే పార్టీ ఇంటర్నల్ గా కూడా కొంత క్లాషెస్ ఉన్నాయి కాబట్టి కొంత కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. అట్లాగే 2019లో కూడా ఎల్డీఎఫ్ కేరళలో గెలిచినటువంటి ఏకైక లోక్సభ సీటు కూడా అలపుజానే. కాబట్టి 2024లో ఇక్కడ బీజేపీ పుంజుకుంటున్నటువంటి తీరును చూస్తే ఉప ఎన్నికన ఖచ్చితంగా జరిగితే బీజేపీ మళ్ళీ గెలిచే అవకాశం కూడా లేకపోలేదు అని కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కూడా అక్కడి నుంచే కొంత విశ్లేషణలు చేస్తున్నటువంటి నేపథ్యం. సో ఈ నేపథ్యంలో సీఎం ఎవరు కావాలి కేరళ కన్నా దాని మీద అయితే పెద్ద ఎత్తున ప్రతిష్టంభన అయితే కొనసాగుతుంది. సో ఇప్పుడు హైకమాండ్ కూడా ఇంకా క్లారిటీ రానటువంటి పరిస్థితి. ఇప్పటికే మొన్న ఆదివారంలో జరిగినటువంటి కార్యక్రమానికి కూడా రాహుల్ గాంధీ స్పష్టంగా తమిళనాడులో జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారానికి వెళ్ళటం, ఆయన ఆ బిజీలో ఉండటం, తమిళనాడు రాజకీయాల మీద ఆయన కొంత ఫోకస్ చేయటం, అట్లాగే ఖర్గే, ప్రియాంక గాంధీ ఇరువురు రాహుల్ గాంధీ ఇవాళ సోమవారం సాయంత్రానికి కానీ మంగళవారం ఉదయానికి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా కొంచెం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ ఉప ఎన్నికల ప్రమాదాన్ని కూడా పసిగట్టినటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అట్లాగే మిత్రపక్షాలు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి పరిశీలకులైనటువంటి ముకుల్ వాప్నిక్కి అట్లాగే అజయ్ మాకేన్లకు కూడా కొంత సమాచారం అందించినటువంటి నేపథ్యంలో కొంత కేసీ వేణుగోపాల్ని కొంత సీఎంగా ప్రకటించే అవకాశం కొంత లేనట్టుగా కనిపిస్తుంది. సో ఇప్పుడు తిరువనంతపురం కార్పొరేషన్ అట్లాగే కొంత సౌత్ కేరళలో కూడా 3 అసెంబ్లీ సీట్లలో విజయం సాధించినటువంటి బీజేపీ పార్టీకి ఆ యొక్క గెలుపు మరింత ఆత్మవిశ్వాసాన్ని కొంత పెంచినట్టుగా అయింది. మరోవైపు లోక్సభ ఎన్నికల తర్వాత కేసీ
వేణుగోపాల్ కూడా కొంత రాజీనామాతో ఖాళీ అయినటువంటి రాజ్యసభ సీటు కూడా బీజేపీ కైవసం చేసుకోవడం పైన కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కొంత విమర్శలు ఎదుర్కొంటుంది. సో ఇప్పుడు కేసీని కనుక ఖచ్చితంగా అసెంబ్లీకి పోటీ చేసి గెలిపించుకోవడం ఎంత కష్టమో అది కూడా కొంత కష్టంగానే మారే అవకాశాలు ఉంటాయి. మరోవైపు ఎట్లాగ అధికారంలోకి వచ్చారు కాబట్టి కొంత గెలిపించుకునే అవకాశాలు ఉంటాయి. కానీ కాంగ్రెస్ అంతర్గత విభేదాల వల్ల ఏమన్నా అక్కడ కూడా కొంత ఓటమి చెందితే అదొక పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది, మెజారిటీ తగ్గే అవకాశం ఉంటుంది. మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈసారి ఖచ్చితంగా ఎంపీలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదు అని కాంగ్రెస్ పార్టీ పరంగా నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యం. మరోవైపు కొందరు సిట్టింగ్ ఎంపీలు కూడా కొంత ఈ విన్నపాన్ని కూడా పార్టీ తిరస్కరించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వేణుగోపాల్ కనుక కేసీకి కొంత మినహాయింపు ఇస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఎంపీల్లో కొంత అసంతృప్తి పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు ఎంపీలు మేము పోటీ చేస్తామంటే వాళ్ళు అడ్డుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కేసీ వేణుగోపాల్ ఒక ప్రత్యేక రాయితీ కోసం ఆయన సీఎం చేసే ఉద్దేశం కోసం తీసుకొస్తే ఖచ్చితంగా పార్టీలో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేయాలంటే కూడా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని కూడా మళ్ళీ రాజీనామా చేయించాల్సినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ ఉప ఎన్నికలు గెలిస్తేనే ఆయన మళ్ళీ సీఎంగా కొనసాగే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం పరిస్థితుల్లో ఆయన పైన ఉన్నటువంటి వ్యతిరేకత దృష్ట్యా ఒకవేళ ఓడిపోతే ఆయన మళ్ళీ ఎంపిక చేసి కొంత హైకమాండ్ నిర్ణయం కొంత పెద్ద వివాదానికి దారితీసే అవకాశాలు ఉంటాయి. మరోవైపు ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఎప్పుడైతే కేసీ వేణుగోపాల్కి ఇన్ని ప్రతిబంధకాలు కళ్ళ ముందు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందు కొంత కనిపిస్తున్నాయి, ఇప్పుడు ప్రధానంగా కొత్త పేర్లు తెర మీదకి వస్తున్నాయి. ఒకటి నెక్స్ట్ ఆప్షన్ గా సతీశన్ పేరు, కేరళ రాజకీయాల్లో సతీశన్ పేరు కొంత తెర మీదకి వస్తుంది. మరోవైపు కొంత చెన్నితల రమేష్ చెన్నితాల, వీళ్ళిరువురు పేర్లు. రమేష్ చెన్నితాల చాలా సీనియర్ నాయకుడు, ఆయన పేరు వినిపిస్తోంది. అట్లాగే సతీశన్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొంత గెలుపుకు దోహదం చేసినటువంటి వ్యక్తి. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కూడా కొంత లీడ్ చేసినటువంటి నేపథ్యం, సీనియర్ నాయకులు. అట్లాగే పినరాయి విజయన్ని కొంత గట్టిగా అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో పోరాడినటువంటి వ్యక్తి. సో ఇవన్నీ కొంత డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే కొంత సతీశన్ వైపే కొంత అధిష్టానమైన మొగ్గు చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్ చేయాలని ఒక కలలు కన్నారో అట్లాగే రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్ని కాంగ్రెస్ పార్టీని గెలిపించే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను, ప్రత్యేకమైనటువంటి ఛానల్ను కూడా కేరళలో ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ ఆశల మీద కొంత నీళ్లు చల్లినట్టుగా అయింది అనేది స్పష్టంగా జరుగుతున్నటువంటి చర్చ. మరోవైపు ఇప్పుడు ఖచ్చితంగా సతీశాన్ని కనుక ఖచ్చితంగా అక్కడ సీఎంగా చేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కేసీ వేణుగోపాల్ కూడా రాహుల్ గాంధీ ఒక పెద్ద ఎత్తున ఇప్పుడు హ్యాండ్ ఇచ్చినట్టుగా మనం దీన్ని చూడాల్సినటువంటి అవసరం. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో వ్యవహారాలను కేసీ వేణుగోపాల్ నడుపుతుంటే కేసీ వేణుగోపాల్ పార్టీ కీలకమైనటువంటి క్రియాశీలక బాధ్యతలో ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ ఆయన కోసం ప్రత్యేక రాయితీలు ఏమి పార్టీ ఇస్తుందని ఇక్కడ లేదు. కాబట్టి ఖచ్చితంగా కేసీ వేణుగోపాల్కి కొంత సీఎం పదవి అందరి ద్రాక్షలాగే మిగిలే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొత్తగా రమేష్ చెన్నితాల అట్లాగే సతీశన్ వీళ్ళిరువురు కూడా రేస్లోకి కొంత ముందుకు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళిద్దరిలో ఫైనల్ డెసిషన్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే ఈ ముగ్గురు కూడా కొంత ఆల్ ఇండియా లెవెల్లో కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తున్నటువంటి నాయకత్వం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ క్లారిటీ దిశగా కొంత అభిప్రాయాలు సేకరణ చేసి ఖచ్చితంగా భిన్నాభిప్రాయాలు లేకుండా అందరిని ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి. మేబీ రేపు మధ్యాహ్నం వరకు కొంత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది కేరళ సీఎం ఎవరు అని. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే అస్సాంలో కానీ పశ్చిమ బెంగాల్ కానీ లేకుంటే ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలన్నింటిలో కూడా సీఎంలు ఎవరో క్లారిటీ వచ్చేసింది, ప్రమాణ స్వీకారాలు అయిపోయినాయి, అందరూ కూడా చకచక అడ్మినిస్ట్రేషన్ సాగుతోంది. కానీ కేరళలో మాత్రం ఇంకా ఒక కొలిక్కి రానటువంటి పరిస్థితి, అధిష్టానం ఆ దిశగా దృష్టి పెట్టినటువంటి నేపథ్యం, ఒక ప్రతిష్టంభన అయితే కొనసాగుతోంది. సో ఖచ్చితంగా మీరు కూడా మొత్తం ఈ వ్యవహారం చూసిన తర్వాత కేరళలో ఎవరు సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.